నమస్కారాలు. జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే డిఈఓ గారు, అలాగే మరో ఇద్దరు అధికారులు, డిఆర్ఓ గారు, డిఎస్డిఓ గారు, అలాగే మా పార్టీ పెద్దలు, విద్యార్థులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే. కారణం ఏంటంటే ధ్యాన్ చంద్ గారు, ఆయన కోసం మీ అందరూ తెలుసుకోవాలా. భారత హాకీకి ఆయన చేసిన సేవలు, భారతదేశం తరఫున హాకీ ఆడి కప్పులు గెలుచుకొచ్చి భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి గొప్ప క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గారు, ఆయన పుట్టినరోజుని వేళ నేషనల్ స్పోర్ట్స్ డేగా ప్రకటించారు. ఈ సందర్భంగా మీ అందరూ పిల్లలందరికీ కూడా ఒకటే కోరుతున్నాం, మీకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి మేము కృషి చేస్తాం. మీరు ఉపాధ్యాయులు అందరూ కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున అన్ని క్రీడల్లో పాల్గొని ధ్యాన్ చంద్ గారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో మీరు రాణించాలని, అనేక పథకాలని భవిష్యత్తులో ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మీరు సాధించుకురావాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, ఏదైతే మనకి మన బాలయోగి స్టేడియం ఉందో, ఈ స్టేడియాన్ని నిన్నే ఆయన వచ్చినప్పుడు మాట్లాడాను. ఈ స్టేడియంకి ఆదాయం లేదు, కానీ మంచి బిల్డింగ్ ఉంది, ఇంకా స్థలం చాలా ఉంది. అందుకే నిన్న ఆయన చెప్పాను, ఉన్న స్థలాన్ని ఉపయోగించుకొని మనము డబ్బులు వచ్చేలాగా చేసి